తల్లిదండ్రులను, వారి పరువు మర్యాదలను అసలు పట్టించుకోకుండా చట్ట వ్యతిరేక పనులకు పూనుకుంటున్నారు. కొడుకు అడిగాడని డబ్బు అరువు తెచ్చి మరీ కేటీఎం బైక్ కొనిచ్చాడు తండ్రి. కానీ ఆ కొడుకు ఆ బైక్ పై రయ్యను దూసుకుపోతూ సెల్ ఫోన్ చోరీలకు పాల్పడుతున్నాడు. బైక్ నెంబర్ చిక్కకుండా బాగానే మేనేజ్ చేశాడు. కానీ దానిపై రాసిన ఓ కొటేషన్ తో అడ్డంగా బుక్ అయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 25కు చెందిన రామకృష్ణ జూలై 24న హాస్పిటల్ కు వెళ్లిన తన భార్య కోసం జూబ్లీహిల్స్ లో వెయిట్ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు అతని చేతిలోని ఫోన్ లాక్కుని ఎస్కేప్ అయ్యారు. బాధితుడు కంప్లైంట్ చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితులు కేటీఎం బైక్ పై వచ్చినట్లు గుర్తించారు. నెంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్టర్ ప్లాన్ వేసినప్పటికీ పోలీసులు కేటీఎం షోరూం ద్వారా సిటీలో ఆ వాహనాలు వాడుతున్న వారి వివరాలు సేకరించారు. అనుమానిత వాహనాల లిస్టు రెడీ చేసి సీసీ కెమెరాలను పరిశీలించారు. దుండగులు తమ బైక్ పై రాసుకున్న రెడీ టు రేస్ పేరుతో ఉన్న కొటేషన్ ను పట్టారు పోలీసులు. దీంతో తీగ దొరికింది. బేగంపేటలో నివసించే కిరణ్ కుమార్ తో పాటు మరో మైనర్ ఉన్నట్లు గుర్తించి వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసింది తామే అని ఒప్పుకున్నారు.